హాయ్ హలో వెల్కమ్ టు డియర్ సఖీ. డియర్ సఖీ, మీ అందరితో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదే డిప్రెషన్ గురించి. రీసెంట్లీ మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. హీ ఈజ్ రియలీ క్లోజ్ టు మీ. సో ఆ టైంలో నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కోలుకోలేకపోయాను. బికాస్ ఆ క్లోజ్నెస్ వల్ల నేను దాని నుండి బయటపడలేకపోయాను, కైండ్ ఆఫ్ డిప్రెషన్లో. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో దానికోసం మీ అందరికీ డిప్రెషన్ యొక్క లక్షణాలు చెప్తే మీరు కూడా కొంచెం అవేర్నెస్ మీకు క్రియేట్ అవుతుందని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కన్ఫ్యూజన్ అనమాట. అది జరిగింది నిజమా కాదా అని మన బ్రెయిన్ మనసు నమ్మడానికి టైం పడుతుంది. తర్వాత అన్కంట్రోలబుల్గా మనం ఏడుస్తూ ఉంటాం అనమాట. అంటే అది తలుచుకొని మనకి ఏడుపు వస్తూ ఉంటుంది. సో అది మనం కావాలని చేయకపోయినా చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అనేది ఉండదు. నిద్ర తక్కువైపోతుంది. రెగ్యులర్గా మనం పడుకునే టైం కన్నా చాలా తక్కువ టైం అయిపోతుంది అనమాట. తర్వాత ఫుడ్ అంటే పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో తింటున్నాం అంతే తప్ప ఫుడ్ తినాలి అనేది అయితే పెద్దగా అనిపించదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మల్టీ పర్సనాలిటీ. అప్పుడే కోపం, అప్పుడే నవ్వు, అప్పుడే ఆనందం, అప్పుడే బాధ, ఇలా ఉంటుంది మల్టీ పర్సనాలిటీ. సో మన ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవన్నమాట. సో చిన్న టెక్నిక్స్తో డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. దానిలో మెయిన్ది ఏంటంటే టాక్ టు ఎ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. మీకు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు, ఏ పర్సన్ అయితే మీతో చాలా క్లోజ్గా ఉండి మిమ్మల్ని మీకు కన్సోల్ చేయగలుగుతారో, సో వాళ్ళతో ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. స్పీక్ యువర్ హార్ట్ అవుట్ అండ్ గో ఫర్ ఎ వాక్ అండ్ లిసన్ టు గుడ్ మ్యూజిక్. మీకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టమైతే ఉంటుందో ఆ మ్యూజిక్ వింటే, ట్రస్ట్ మీ, ఇట్స్ అన్ అన్‌పెయిడ్ థెరపిస్ట్. సో చాలా మంచి థెరపీ లాగా పనిచేస్తుందన్నమాట. సో మ్యూజిక్ వినడం వల్ల మనలో ఉన్న ఎమోషన్స్ని కామ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నాకు ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కానీ, నేను అన్‌కంట్రోలబుల్ ఎమోషన్స్ ఉంటే నేను ఫస్ట్ చేసే పని ఆర్గనైజింగ్ మై క్లోసెట్. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వర్కౌట్ అవుతుందేమో చూద్దాము. సో ఎవరికైతే ఇది యూజ్ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేయండి.